అందాల తార శ్రీదేవి ఎప్పుడు సెన్సేషనే. టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్నప్పుడే కాదు, రీ ఎంట్రీలోనూ అదరగొట్టేసింది. దక్షిణాదిలో కూడా గ్రాండ్ ఎంట్రీ ఇద్దామన్న ఆలోచన విఫలమైన శ్రీదేవి క్రేజ్ కి వచ్చిన లోటేమీ ఉండదు. కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన ఈ అందాల తార తన జీవితంలో ఓ అరుదైన వేడుకను జరుపుకోబోతుంది. సినిమా ఇండస్ట్రీలో గోల్డెన్ జూబ్లీ అంటే 50 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కానీ శ్రీదేవి ఈ అరుదైన ఫిట్ సాధించబోతుంది. 2017 శ్రీదేవి కెరీర్ లో చాలా ముఖ్యం. ఈ ఏడాదితో శ్రీదేవి కెరీర్ అరంగేట్రం చేసి 50 వసంతాలు పూర్తి కావడమే అసలు కారణం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భర్త బోనీ కపూర్ గ్రాండ్ లెవెల్లో వేడుకను జరపబోతున్నాడట. 1967లో కాందన్ కరుణై అనే తమిళ్ మూవీతో శ్రీదేవి అరంగేట్రం చేసింది. అప్పుడు ఆమె వయసు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే. ఆ సినిమాలో మురుగ కుమారస్వామి పాత్రను పోషించింది శ్రీదేవి. మొదటి సినిమాలోనే శివాజీ గణేశన్, జయలలిత, కేఆర్ విజయ వంటి దిగ్గజాలతో నటించే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది. ప్రస్తుతం శ్రీదేవి నటించిన మామ్ చిత్రాన్ని 2017లో ఆమె గోల్డెన్ జూబ్లీ సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్స్ ఎత్తున్నాడు శ్రీదేవి భర్త బోనీ కపూర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిం స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా.